మన ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసము పాటుపడతాని, అదేవిధంగా ప్రజల సంక్షేమం విషయంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం మనం చూసాం. రాష్ట్రంలో కూడా ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి ఎన్నో ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. స్మార్ట్ సిటీ ద్వారా 2000 కోట్లు. కాకినాడ సిటీ క్లీన్గా నీట్గా ఉందంటే ఆ ఘనత అంతా కూడా మా కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మోడీ గారికి చెందుతుంది. అదేవిధంగా మౌలిక సదుపాయాల విషయానికి వస్తే కనుక యాంకరేజ్ పోర్ట్కి ఫండింగ్ కానీ, అలాగే ఫిషింగ్ హార్బర్ కానీ, రోడ్లు కానీ, హైవేస్ కానీ, మనకి కత్తిపూడి నుంచి కాకినాడ హైవే కానీ, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా కాకినాడ జిల్లాకి అందించడం కూడా జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా మా బీజేపీ పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా బూత్ స్థాయిలో చాలా కామ్గా వర్క్ జరిగింది. ఎక్కడ ఆర్భాటం లేకుండా బూత్ స్థాయిలో కమిటీలు వేసుకుని ప్రతి బూత్లో జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది కొత్త కార్యకర్తలు కూడా యాడ్ అవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు ఒకవైపు, పార్టీ అభివృద్ధి, పార్టీ డెవలప్మెంట్ ఒకవైపు, రెండు కూడా ఆలోచించుకుని పెద్దలు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని భావించి ఈ అలయన్స్కి వెళ్ళడం జరిగింది. మన టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడిగా 2024 ఎలక్షన్ ఎదుర్కోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక గత 5 ఏళ్లలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నవరత్నాల పేరు మీద పేదలకి కొంత వెసులుబాటు అందజేసినా కానీ, ఈ కరెంటు బిల్లులు కానీ, ట్యాక్సుల రూపంలో కానీ, అలాగే లిక్కర్ మీద వాళ్ళు సంపాదించింది కానీ, ఇదంతా కూడా తిరిగి ఒక చేత్తో ఇస్తూ ఇంకొక చేత్తో లాక్కున్నట్టే జరిగింది. విపరీతమైన అవినీతి, కేంద్రీకృతమైన అవినీతి, ముఖ్యంగా లిక్కర్ విషయంలో కానీ, ఇసుక విషయంలో కానీ, అలాగే మైనింగ్ విషయంలో కానీ, అన్ని రంగాల్లో కూడా విపరీతమైన అవినీతి జరిగింది. మన నియోజకవర్గంలో కూడా ఈ హౌసింగ్కి సంబంధించి చాలా అవినీతి జరిగింది. 10 లక్షలకు కొన్న ఎకరం, 10 లక్షలకు కొన్న ల్యాండ్ 40 లక్షలు, 50 లక్షలకి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అవినీతిమయమైపోయిన ఈ ప్రభుత్వాన్ని తొలగించాలంటే తప్పకుండా ఈ 3 పార్టీలు కలవాల్సిన అవసరం వచ్చింది. కనుక పార్టీ ప్రయోజనాలు కూడా కొంచెం పక్కన పెట్టి ప్రస్తుతానికి ఈ అలయన్స్లోకి బీజేపీ వెళ్ళడం జరిగింది. చాలామంది కొత్త వాళ్ళు కూడా వేరే పార్టీస్ నుంచి బీజేపీ వైపు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. నేను చెప్పినట్టు గత 5 ఏళ్లలో రాష్ట్రానికి అందించిన పథకాలే కాకుండా కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో కూడా మా కార్యకర్తలు, నాయకులు ప్రజల కోసం చాలా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా అయోధ్య విషయంలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా ప్రతి గ్రామంలో కూడా ఆ 22వ తారీఖున జరిగిన కార్యక్రమాన్ని, మోడీ గారి సమక్షంలో జరిగిన కార్యక్రమాన్ని లైవ్గా చూడడం, ప్రతి ఊర్లో భజన చేయడము, సామూహికంగా అందరూ కలిసికట్టుగా ఒక పండగ వాతావరణం ఏర్పడింది. దాని ద్వారా కూడా పార్టీ ప్రజల్లోకి ఒక మంచి ఇమేజ్తో, ఒక అంచనా అయితే 10 నుంచి 15% ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారన్న పరిస్థితి ఉంది. దాన్ని ఓట్ల కింద మలుచుకునే ప్రయత్నం పార్టీ చేస్తూ ఉంది. ఈ లోపల ఎలక్షన్ రావడము, తర్వాత ఈ అలయన్స్ ఏర్పడడం, సో తప్పకుండా మేమంతా కూడా డిసిప్లిన్డ్ కార్యకర్తలుగా, నాయకులుగా పార్టీ ఏదైతే నిర్ణయించిందో దానికి కట్టుబడి ఇక్కడ అలయన్స్కి మేమంతా కూడా పనిచేయడం జరుగుతుంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.